విజయవాడ సిటీకి వరదలు కృష్ణా రివర్ నుంచి రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? సిటీకి ఒక వైపున కృష్ణా రివర్ ఉంది. ఈ రివర్ అటు సైడ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఇటు సైడ్ అయితే గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ కృష్ణా రివర్కి ఫ్లడ్స్ ఘోరంగా వచ్చాయి, కరెక్టే. కానీ కృష్ణా రివర్ నుంచి వరద నీళ్లు మాత్రం విజయవాడలోకి రాలేదు. మరి విజయవాడ ఎట్లా మునిగింది? కృష్ణానదికి కొద్దిగా ప్యారలల్గా 7-8 కిలోమీటర్ల దూరంలో నుంచి బుడమేరు అనే ఒకటి ఉంది. అంటే నదికి ఎక్కువ, కాలువకి తక్కువ, అంటే ఒక వాగు అనుకోవచ్చు. ఈ వాగు అనేది ఖమ్మం జిల్లాలో పుడుతుంది. అట్లా ఏపీ తెలంగాణ బార్డర్ కి దగ్గరలో ఉన్న మైలవరం మీదుగా విజయవాడ సిటీ మధ్యలో నుంచి వెళ్తూ ఏలూరుకి 65 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి కొల్లేరు లేక్ లో కలుస్తుంది. కొల్లేరు లేక్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మంచినీటి లేక్ అని మనకు తెలుసు కదా. ఆ లేక్ కి నీళ్లు ఈ వాగు నుంచే వెళ్తాయి. ఇంకో 2-3 వాగులు కూడా దీంట్లో కలుస్తాయి. సరే, అయితే ఈ బుడమేరు వాగు ఇంకా దానితో కలిసి ఉన్న వేరే కాలువల గురించి మనం తెలుసుకోవాలి. బుడమేరు వాగుకి 1903 నుంచే వరదలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ బుడమేరు నుంచి విజయవాడని కాపాడడం కోసం 1960s లో విజయవాడకి వెనక వైపున 30 కిలోమీటర్స్ దూరంలో వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్, అంటే ఒక తూము లాంటి దాన్ని కట్టారు ఆ కెనాల్ మీద, అంటే ఆ వాగు మీద. అక్కడి నుంచి వరదని విజయవాడ వైపు వెళ్లకుండా ఆపొచ్చన్నమాట. ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు వాగు ఆంధ్ర తెలంగాణ బార్డర్ నుంచి, అంటే మైలవరం దాటి వచ్చి వెలగలేరు అనే ఊరు దగ్గర, అంటే ఆ రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలుతుంది. ఒక కెనాల్ ఇబ్రహీంపట్నం కొండపల్లి మీదుగా కృష్ణా నదిలోకి, అంటే పవిత్ర సంగమం తెలుసు కదా, అక్కడ కలుస్తుంది. ఇంకొక కెనాల్ విజయవాడ సిటీ మీద నుంచి వెళ్లి కొల్లేరు లేక్ కి చేరుకుంటది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర రెండుగా చీలిపోయి కృష్ణా నదిలోకి డైవర్ట్ చేసిన ఈ కెనాల్ ని బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. ఇక్కడ విటిపిఎస్ అని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ డైవర్షన్ ఛానల్లోనే కలుస్తాయి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ రిజర్వాయర్ కుడి కాలువ కూడా వచ్చి ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్లోనే కలుస్తుంది. అంటే ఇక్కడ కృష్ణా గోదావరి నదుల అనుసంధానం కూడా ఉందనుకోవచ్చు మనం. సరే, అయితే మొన్న సెప్టెంబర్ 1కి ముందు ఈ విజయవాడకి చేరకముందే బుడమేరు వాగు ఉప్పొంగడం మొదలైంది. దారిలో ఈ వాగుకు అటు ఇటు దగ్గరగా ఉన్న ఊర్లన్నీ ముంచుకుంటూ వచ్చేసింది. సెప్టెంబర్ 1 పొద్దుటికల్లా విజయవాడలోకి ఫ్లడ్ వాటర్ భారీగా వచ్చేసింది. విజయవాడలో ఇక్కడ బుడమేరు కెపాసిటీ చూసుకుంటే, ఇక్కడ పర్టికులర్ గా చూసుకుంటే జస్ట్ 11,000 క్యూసెక్లే ఉంది. కానీ వరద మాత్రం 60,000 to 70,000 క్యూసెక్ల వరద నీళ్లు వచ్చేసినాయి. ఇట్లా కెపాసిటీకి మించి వరద రావడం వల్ల ఆ వాగుకి రెండు వైపులా వేరే వేరే చోట్ల గండిలు పడి నీళ్లు కాలనీల్లోకి స్పీడ్ గా దూసుకొచ్చేసింది. ఆ వరద ఎంతకి తగ్గకపోవడము, ఇంకా చాలా ఏరియాల్లో నీళ్లు బాగా పెరిగిపోయి మనిషి నిలబడితే గొంతు దాకా వచ్చేసేటట్టుగా పరిస్థితి అయింది అక్కడ. సో ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ రాజరాజేశ్వరిపేట, అజిత్ సింగ్ నగర్ అనేవి. అయితే ఇప్పటిదాకా నేను క్యూసెక్స్ 60,000 to 70,000 క్యూసెక్స్ అని చెప్తూ వస్తున్నాను కదా. వాటర్ ని క్యూసెక్స్ లో ఎందుకు కొలుస్తారు? మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం కదా, 4 టీఎంసీలు 11 టీఎంసీలు అని చెప్పి వాటర్ ని మెజర్ చేస్తూ ఉంటారు. సో ఈ క్యూసెక్స్ అంటే ఏంటి, టీఎంసీలు అంటే ఏంటి అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేసి పెట్టాను. చాలా క్లియర్ గా ఉంటది ఆ వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అయితే ఇక్కడ ఈ వాగుకి వరదలు రాకుండా ఉండడానికే విజయవాడకి వెనక సైడ్ 30 కిలోమీటర్ల దూరంలో వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ ని కట్టారని చెప్పుకున్నాం కదా. ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదని కంట్రోల్ చేస్తూ ఉంటారు. విజయవాడలోకి చూడడానికి చిన్న కాలువలాగా ఉంటుంది ఈ బుడమేరు వాగు. విజయవాడలోకి వరద రాకుండా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఆ వరదని ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి డైవర్షన్ ఛానల్ ద్వారా డైవర్ట్ చేస్తారు. ఒకవేళ కృష్ణానదిలో వరద బాగా ఉండి వాటర్ లెవెల్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఈ వరద బుడమేరు కాలువలోంచి వెనక్కి ఎగదనుతుంది. అయితే ఆగస్టు 31 సాయంత్రం బుడమేరులోకి 1000 క్యూసెక్కుల వరద వచ్చింది, దాని పరిమితికి మించి. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరుకి వరదని రిలీజ్ చేశారు. కృష్ణా రివర్లోకి వదులుదామంటే అటు కృష్ణా రివర్లో కూడా అదే టైంలో వరద బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అప్పటికే ప్రకాశం బ్యారేజ్ కున్న 70 గేట్లని మొత్తం ఎత్తేసి కిందకు వదిలేస్తున్నారు. ఇక అవి సముద్రంలోకి వెళ్లిపోవాల్సిందే ఆ ఫ్లడ్ వాటర్ అంతా. అయితే ప్రకాశం బ్యారేజ్ కి వరద బాగా ఎక్కువగా ఉండడం వల్ల బుడమేరుకు వచ్చిన వరదని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా విజయవాడ వైపుకు వదలాల్సి వచ్చింది. వేరే దారి లేదు అక్కడ. ఒకవేళ విజయవాడకు వదలకుండా ఏం జరిగితే అది అవుతుందని చెప్పి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వరదని కృష్ణా నదిలోకి వదిలినా గానీ ఆ నదిలో అసలే వరద నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా, వెళ్ళవు. ఎందుకంటే అక్కడే భారీ వరద ఉంది
కాబట్టి వెనక్కి ఎగదన్నే అవకాశం ఉంటది. సో విజయవాడలోకి నీటిని వదలాల్సి వచ్చింది. అయితే ఇక్కడ బుడమేరు వాగు చూడండి, దాని పక్కనే ఉన్న ఇళ్లు కూడా చూడండి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి. నార్మల్ గా చెరువులు, వాగులు, నదులకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL అని, బఫర్ జోన్ అని ఉంటాయి. అంటే ఆ వాగు లేదా చెరువుల FTL బఫర్ జోన్స్ లో ఏమీ కట్టకూడదు. అందుకే కదా ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూల్ చేస్తుంది. మొన్న నాగార్జున గారిది కూడా ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు. సో ఇక్కడ బుడమేరు వాగు కూడా ఫస్ట్ లో ఈ వాగు నుంచి కొంత దూరంలో కరకట్ట ఉండేదంట. 2009 నుంచి ఈ వాగుకి వరద రావడం లేదు కదా అని చెప్పేసి చాలా మంది రియల్టర్స్ ఏం చేశారంటే లేఅవుట్స్ వేసేసి, ఫ్లాట్స్ వేసేసి అమ్మేశారు ఆ ఖాళీ ప్లేస్ లో. జనాలు ఇట్లా ఇల్లు కట్టేసుకున్నారు. చూడండి మొత్తం ఎంక్రోచ్మెంట్సే ఉన్నాయి, అంటే ఆక్రమణలే ఉన్నాయి మొత్తం. అదే ఈ వాగుకి అటు ఇటు కరకట్ట లాంటిది ఉందనుకోండి, అది ఆ వరదని ఆపే ఛాన్స్ ఉండేది. ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తే రిజల్ట్ ఎట్లా ఘోరంగా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే బుడమేరుకు వచ్చిన భారీ వరదని విజయవాడలోకి వదిలేయగానే ఏం చేయాలంటే ప్రజల్ని ముందే అలర్ట్ చేసి ఉండాల్సింది. కానీ అట్లా చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఆదివారం సెప్టెంబర్ 1న జనం నిద్రలేచే టైంకి విజయవాడ మీద బుడమేరు వాగు బాగా నిండిపోయి వరద బంతా బయటకు వచ్చేసింది. దగ్గర 10 అడుగుల దాకా పైన కొన్ని కాలనీస్ లో వరద వచ్చింది. దీంతో జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారనేది మనం వార్తలు రోజు చూస్తూ ఉన్నాము. సో జరిగిందేదో జరిగిపోయింది. మొత్తానికి జనాలైతే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఎంతో లాస్ అయిపోయి చాలా బాధలు పడుతూ ఉన్నారు. సరే, ప్రభుత్వం కూడా తనకి చేతనైంది ఏదో చేస్తూ ఉంది. అట్లాగే అపోజిషన్ లీడర్ గా చెప్పుకునే లీడర్ కూడా తనకు తోచిన అలిగేషన్స్ ఏవో కూడా చేస్తూ ఉన్నారు. బుడమేరు నుంచి బుడమేరు నది మీద రెగ్యులేటర్ పేరు బుడమేరు నది మీద. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఫ్లడ్స్ ఫ్యూచర్ లో రాకుండా ఏమేం చేయాలనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు బుడమేరు వాగుకి అటు ఇటు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ని గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా మొత్తం తొలగించేసి కరకట్ట నిర్మించిందనుకోండి, అక్కడున్న ప్రజలంతా కూడా అన్యాయం అయిపోతారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆక్రమించుకొని కట్టుకోలేదు, ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్లంతా ఆక్రమించేసి అవి ప్రజలకు అమ్మారు, ప్రజలు తెలియకుండా కొనుక్కున్నారు. సో అట్లా అన్యాయంగా అక్కడ ఇళ్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తరిమేయడం కూడా కరెక్ట్ కాదని ఇక్కడ మనకి న్యాయంగా అయితే అనిపిస్తుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ గా గవర్నమెంటే ఏదైనా ఆలోచించి ఈ వరదలు ఇంకోసారి రాకుండా చూడాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ గవర్నమెంట్ సహాయ కార్యక్రమాలు ఎట్లా మీకు అనిపిస్తున్నాయి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అట్లాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి.